కనపర్తి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. రైట్ సార్. ప్రసాద్ గారి తీసుకుందాం. ప్రసాద్ గారు, మీ వర్షన్ ఏంటి? చూశారు కదా ఈరోజు అక్కడ జరిగినటువంటి పరిస్థితి. అంటే జయంతి కుటుంబ పరంగా విషయం ఇదంతా పక్కన పెడితే కూడా అక్కడ జరిగినటువంటి పరిస్థితులు మనం చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా అంటే ఎవరు కూడా కలిసి వచ్చి నివాళులు అర్పించినటువంటి పరిస్థితులు కనిపించలేదు. కానీ ఇప్పుడు ఏదో కలిసిపోయినట్టు చూపించే ప్రయత్నం, చాలా వార్తలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇక్కడ నుంచి విజయమ్మని నిలబెడతారు, జగన్మోహన్ రెడ్డి రిజైన్ చేస్తారు, ఇట్లాంటివన్నీ కూడా వార్తలు ఏదో చాలా వస్తూ ఉన్నాయి. సో ఏంటి సార్, మీకు ఏమనిపించింది ఈరోజు అక్కడ చూస్తే? పవన్ గారు, నాకు పొద్దున జరిగిన సన్నివేశాలు చూసిన తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక హాస్య పాత్రధారులు చెప్పిస్తాడు, ఒక తండ్రి, ఒక కూతురు, ఒక హీరో, ఒక విలన్ అంటూ. ఈ రోజు జరిగిన కథ అది ఎందుకు గుర్తొచ్చిందంటే, ఒక మహానేతగా ప్రొజెక్ట్ చేయబడ్డ వ్యక్తి, ఒక మహామేతగా గుర్తించబడ్డ వ్యక్తి, ఒక మహారోత పత్రిక, ఒక మహానటి హావభావాలు దీన్ని కొద్దిగా విపులీకరిస్తాను. ఎందుకంటే రాజేష్ గారు టచ్ చేసిన అంశాలు నేను మళ్ళీ తవ్వి తోడవను. మహానేత సరే, గతంలో అతను రాజశేఖర్ రెడ్డి ఒక ఫ్యాక్టరిస్ట్ లీడర్గా, అపోజిషన్ లీడర్గా, నిత్య సమ్మతివాదిగా ఏం చేసినా చేయకపోయినా ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత ఒక మాట అన్నాడు, అది జనాలు కూడా మెచ్చుకున్నారు. నాకు కోపం అనే నరం కట్ అయిపోయింది అనే దాని మీద. సరే, ఈ రోజు జలరంగ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టాడు, రాష్ట్రానికి ఏం కావాలో అవసరమైందో దాన్ని చూశాడు, అంతా చేశాడు. కొన్ని ప్రజలకి అవసరమైన పనులు చేయగలిగాడు. దానివల్ల అతను మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే అర్ధాంతరంగా చనిపోవటం వల్ల ఆ పేరు కొద్దిగా చిరస్థాయిగా మిగిలేలా కనిపించిందని. ఎందుకంటే అతను కొన్నాళ్ళు బతుకున్నట్టుదే అతన్నే మహారాక్షసుడు అనేవాడు, మహానేత కదా, మహారాక్షసుడు అనేవాడు అప్పుడున్న పరిస్థితులు రీత్యా. ఎందుకంటే అతను చెప్పిన పథకాలు ఏవి కూడా కొనసాగడానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండేవి. ఇక అది అక్కడికి వదిలేస్తే, ఆ మహానేత ద్వారా ఎదిగిన ఈ మహామేత వైఎస్ ఎడుగురు సందింటి జగన్మోహన్ రెడ్డి 2007లో రాజకీయ ప్రస్థానం. ఈ వైసీపీ నాయకులందరూ చెప్తారు, ఈ 2009లో వచ్చిన పచ్చి అబద్ధం. 2007 అతను పుట్టినరోజు నాడు మహానేత తనయుడిగా, యువ నేతగా వచ్చాడు ఈ మహామేత. ఇక అతను చేసిన ఘనకార్యాలు రాజేష్ గారు చాలా విపులీకరించి చెప్పారు, కాబట్టి వాటి జోలికి కూడా నేను వెళ్ళను. కానీ ఆ మహామేతకి, ఒక మహానటికి, అంటే ఆమె గతంలో తెలంగాణలో ప్రయత్నం చేసింది, తెలంగాణలో కుదరలేదు, మరలా ఆంధ్ర వచ్చింది. ఆ మహానటికి తల్లి గారు ఒక మాట అంది, నా ఇద్దరు పిల్లలు ఒకళ్ళు ఆంధ్ర ఒకళ్ళు తెలంగాణ చూసుకుంటారు. అంటే ఈ యొక్క తెలుగు రాష్ట్రం వాళ్ళకి ఉమ్మడి సొత్తు అన్నట్టుగా, ఆస్తులు అన్నట్టుగా పిల్లలకు పంపకం చేసేసింది. అయితే పాపం మహానటి ఏమో అక్కడ సక్సెస్ కాలేకపోయింది, కాకపోవడం వల్ల ఇక్కడ మళ్ళీ వచ్చింది. ఈ వచ్చిన నేపథ్యంలో రాజకీయ వైరుధ్యాలు రావటము, అది కుటుంబపరమైన ఆస్తుల విభజన సంబంధించినది, రాజకీయ పరమైన వైరుధ్యాలు రావటం వల్ల విభేదాలు వచ్చినాయి. ఈ రోజు విజయమ్మ గారు బాధపడ్డారు అంటే ఒకటే, నాకు అర్థమైన విధానం ఏంటంటే, ఒరే మీ నాన్న ఎంతో తప్పు పనులు చేసినా చివరికి పదవిలోకి వచ్చిన తర్వాత మంచి పనులు చేసి మహానేతగా పోయాడు, నువ్వేంట్రా బాబు మహారోతగా తయారయ్యావు, మహామేత అనుకున్నా కానీ మహారోతగా తయారయ్యావు, నీకు ఇంత దారుణమైన పరిస్థితి తెచ్చుకున్నావు, మీ నాన్నగారి పరువు ప్రతిష్ట చెడగొట్టావు నువ్వు అని మనసులో బాధపడుతుందేమో. బహుశా అందుకనే జగన్ రెడ్డి కూడా ఆ దగ్గర ఎక్కువ స్పెండ్ చేయలేకపోయాడు. ముఖం కూడా తనేదో మాట్లాడుతున్నారు, ఆ విజువల్స్ కూడా మనం ఇప్పుడు ప్లే చేసాం, ఏదో చెప్తా ఉన్నారు కానీ వెళ్ళిపోతున్నారు, వినకుండానే వెళ్ళిపోయాడు. అసలు తల్లితో పక్కన కూర్చొని తల్లిని ఓదార్చడం వ్యక్తి వెళ్ళిపోయే ముందు ఆమెను ఓదార్చడం, ఆమె కళ్ళ నీళ్ళు పెడతాం, ఆ కంటి నీటికి అర్థం నాకు అనిపించింది, నీ తండ్రి కడుపుని చెడబుట్టావురా నువ్వు అని అన్నట్లుగా నాకు అనిపించింది. సరే, మా మహానటి తర్వాత వచ్చారు, వారి యొక్క సీన్ రక్తి కట్టించారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ పౌరులు వద్దన్న తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం నీదా నాదా అనే యావలో వాళ్ళు కొట్టుకుంటున్నారు. తల్లి ఏమో ఎవరికి చెప్పలేక సత్మంతం అవుతున్నట్టుగా మీ రిపోర్ట్ ఇచ్చిన దాన్ని బట్టి, ఫీడ్బ్యాక్ బట్టి నాకు అర్థమైంది. ఇంకా విషయాలకు వస్తే మనం ఒకటి గమనించాలి సార్,
ఇతను ఏనాడు కూడా ప్రజాస్వామ్య వాది కాదు, ప్రజాస్వామ్య హితేషి కాదు, ప్రజాస్వామ్య విలువలు సాంప్రదాయాలతో తీసిన వ్యక్తి కాదు ఈ ఏడుగురు సంధింటి జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష నేతగా 2014లో ప్రజలు ఆదరించారు 67 సీట్లు వచ్చి. కానీ ఆ రోజు ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు నీకు సంబంధించిన 70 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు.